హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గులాబ్ జామున్ చేయబోతున్నాను. చూడండి, కొబ్బరితో చేసుకోవాలి. చూడండి, గులాబ్ జామును, చక్కెర, కొబ్బరి, నెయ్యి 4 వస్తువులు ఉంటే చాలు. ఇప్పుడు మనము బాండలు పెట్టుకొని కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేస్తున్నాను. నేనంతా వేయలేదు, కొంచెమే వేసాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను, 1 చెంచా. ఆ మాదిరి వేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు బాగా దోరగా కొబ్బరి దోరగా రావాలి. చూడండి, ఆ మాదిరి కొంచెం చక్కెర వేసాను, 2 స్పూన్లు. మనం బాణాలు పెట్టుకొని చక్కెర పాకం వేసుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి. ఆ మాదిరి పిండి కలుపుకొని వంటలు చేసుకున్నాను. ఇప్పుడు గులాబ్ జామ్ పిండిలో మనం ఆ వంటలు పెట్టేసి నూనెలో వేసేసుకోవాలి. నూనెలో వేసేస్తాము. చూడండి, ఆ మాదిరి నూనె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నూనె కాగింది, నూనెలో వేసుకోవాలి. ఆ మాదిరి కాగినాయి ఎర్రగా, నూనెలో వేసి ఆ మాదిరి కాగినాయి. చూడండి, ఆ మాదిరి ఇప్పుడు మనం పాకంలో పెట్టాం కదా, చక్కెర పాకం పట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము అవి కాగినటి పాకంలో వేసేసుకోవాలి. ఆ మాదిరి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన కొబ్బరి మిగిలింది కాబట్టి కొంచెం చాలా బాగుంటుంది. స్వీట్ తినాలనుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా చేసి మా ఛానల్ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టుకొని బెల్ ఐకాన్ కొట్టుకోండి. ప్లీజ్, తెలియని వాళ్ళు ఉంటే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మాదిరి వేసుకోవాలి. చూడండి, అచ్చేది చేసుకొని బౌల్లో వేసుకొని చూడండి, ఆ మాదిరి సేవ్ చేసుకుంటే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. గులాబ్ జామ్తో కొబ్బరితో గులాబ్ జామ్ ఎలా ఉన్నాయో చూడండి. మీకు నచ్చినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టుకోవటాన్ని ప్లీజ్ మర్చిపోకండి. చూడండి, ఆ మాదిరి దాంట్లో కొబ్బరి ఉంది కదా, సాఫ్ట్గా లోపల కొబ్బరితో తింటా ఉంటే భలే ఉన్నాయి.